హాయ్ అందరికీ. అడీనియం కొమ్మల నుండి మొక్కల్ని ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందాం. ముందుగా ఎక్కువ కొమ్మలు ఉన్న మొక్కల నుంచి కొమ్మలు కత్తిరించి వాటిని ఆకులన్నీ కూడా కత్తిరించేయాలి. మెత్తని ఇసుక తీసుకుని ఇసుకని ముందుగా నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి. తరువాత ఇసుకలో చిన్న పుల్లతో రంధ్రాలు చేయాలి. రంధ్రాల్లో మనం కట్ చేసిన కొమ్మల్ని దాల్చిన చెక్క పౌడర్లో ముంచి ఒక్కొక్కటిగా ఇసుకలో నాటాలి. ఇలా రంధ్రాలు చేసి కొమ్మల్ని దాల్చిన చెక్క పౌడర్లో ముంచి చిన్నమోనం పౌడర్ అంటారు, దాల్చిన చెక్క పౌడర్లో ముంచి ఆ ఇసుకలో పెట్టడం మూలంగా వేర్లు త్వరగా ఉత్పత్తి అవుతుంది. అలాగే ఫంగస్ తెగులు రాకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా నాటి అన్ని మొక్కలు నాటిన తర్వాత సాఫ్ పౌడరు నీటిలో కలిపి ఆ మొక్కలకి పోయాలి. ఇలా ఒక 40 రోజుల పాటు ఉంచితే కనుక ఎక్కువ మొక్కలకి వేర్లు ఉత్పత్తి అయ్యి కొత్త మొక్కలుగా నాటుకునే అవకాశం ఉంటుంది. 40 రోజుల క్రితం నేను నాటిన మొక్కలు వేర్లు ఎలా వచ్చినాయో ఒకసారి పరిశీలించి చూడండి. ఈ కుండీలో వేసిన మొక్కల్ని తీసి వేరే చిన్న కుండీల్లో నాటుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కొద్దిగా మిగిలిన చిన్నమోనం పౌడర్ కూడా అందులో వేసి సాఫ్ పౌడరు నీటిలో వేసి నీటిలో కలిపి ఆ నీటిని మనం నాటిన మొక్కల్లో వేస్తే కనుక తెగులు రాకుండా ఉంటుంది, ఫంగస్ తెగులు రాకుండా ఉంటుంది. ఈ విధంగా చేస్తుంది. చూడండి, నేను ఇంతకుముందు 40 రోజుల క్రితం ఇసుకలో నాటిన మొక్కలు వేర్లు వచ్చి కొత్త మొక్కలుగా తయారైనవి. ఒకసారి గమనించి చూడండి. చక్కగా వేర్లు వచ్చినాయి. ఒక 100%కి వేర్లు రాకపోయినా కనీసం 70-80% మొక్కలకి వేర్లు వస్తాయి. వాటిని కొత్త మొక్కలుగా సపరేట్గా ఒక్కొక్క మొక్కనే ఒక్కొక్క కుండీలో నాటుకోవచ్చు. ఈ విధంగా విత్తనాల ద్వారానే కాకుండా ఈ కొమ్మల ద్వారా కూడా ఈ యొక్క అడీనియం మొక్కల్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మన బీవీ రావు గార్డెనింగ్ గ్రూప్ సభ్యుల కోసం